ఏకాదశి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు అనంతరము ఉత్తర ద్వార దర్శనము కల్పించడం జరిగింది. గత 16 సంవత్సరాల క్రితం ఇక్కడ నరసింహస్వామి యొక్క ఆలయం భక్తులందరి యొక్క అండదండలతో నిర్మించడం జరిగింది. ఈ కాలనీలో నరసింహస్వామి యొక్క ఆలయాన్ని నిర్మించి 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనము, అదేవిధంగా మే నెలలో నరసింహ జయంతిని ఘనంగా జరిపించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 4 గంటలకు ప్రారంభమైనటువంటి పూజా కార్యక్రమాల్లో మొదటగా 4 గంటలకి అభిషేకము, ఆ తదుపరి పల్లకీ సేవ, తదనంతరము అలంకారము జరిగిన తర్వాత భక్తుల సందర్శనార్థము ఉత్తర ద్వారం ద్వారా అందరికి కూడా దర్శనం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కమిటీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ మందిర ప్రాంగణం నందు అన్ని సౌకర్యాలు కూడా కమిటీ తరఫున కల్పించడం జరిగింది. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయ శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవతావంతం లోకైక శ్రీరామస్మితం ఓం పటశ్వాంగురుభ్యో నమః. భక్త బంధువులందరికీ కూడా హిందూరు నగరంలో వినాయక నగర్ నందు షిరిడి సాయి కృపానగర్ నందు రోడ్ నంబర్ 3 నందున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం ఏదైతే ఉందో గత 16 సంవత్సరాల నుండి ప్రారంభించబడినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దినదినాభివృద్ధి చెందుతూ ఈ యొక్క కొంగు బంగారంలాగా ఈ యొక్క దేవస్థానము ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో ఆ యొక్క అభివృద్ధి కమిటీ ఏదైతే ఉందో షిరిడి సాయి కృపానగర్ అభివృద్ధి కమిటీ ఏదైతే ఉందో దినదిన అభివృద్ధి చేస్తూ ప్రజల యొక్క సౌకర్యార్థము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈరోజు ముక్కోటి ఏకాదశికి సంబంధించినటువంటి సందర్భంలో ఉత్తర ద్వారం తెరిచి ఇక్కడ ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకము అర్చనలతో కూడుకొని ప్రజలకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నిర్వహిస్తూ ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల యొక్క కోరికల మేరకు ఇది అభివృద్ధి జరుగుతున్నది కనుక ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని ఈ రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, వాళ్ళ సుఖశాంతులతో తొలదూగాలనే ఉద్దేశంతో ఈ దేవాలయం పనిచేస్తుంది. అందుకు గాను ప్రజలందరూ కూడా సహకరించి దీని అభివృద్ధిలో మీరు కూడా పాలుపంచుకొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలరని మనసా వాచార కర్మన కోరుకుంటున్నాము. మీ అందరి యొక్క సహకారంతో ఈ అభివృద్ధి జరుగుతున్నది. ఈ యొక్క ప్రాంతంలో సుమారుగా ఒక 13 దేవాలయాలు ఉన్నాయి. బహుశా ఈ యొక్క వినాయక నగర్లో ఉన్న దేవాలయాలు మిగతా చోట ఎక్కడ కూడా లేవు. ఆ విధంగానే ఇది ఇంతకుముందు బ్రాహ్మణ అగ్రహారంగా పేరు పెట్టి పిలిచేటటువంటి వారు ఇక్కడ ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామానికి సంబంధించిన బ్రాహ్మణులందరూ ఉండేవాళ్ళు. ఇక్కడి నుండి అనేక మంది జ్ఞానాన్ని పొందినటువంటి సందర్భంలో బకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఈ యొక్క గ్రామాన్ని
వచ్చినటువంటి ప్రజలందరినీ తింటూ ఉంటే వీళ్ళందరూ కలిపి ఒక సామూహికంగా ఏర్పాటు చేసి మేము నీకు ఏమి కావన్నో నిత్యం ఏం కావన్నో అంటే బండెడు కుడుములు 2 దున్నపోతులు ఒక మనిషిని మాకు ఇచ్చినట్టయితే నేను తృప్తిగా ఉంటాను, మిమ్మల్ని ఎవరిని ముట్టుకోనన్న సందర్భంలో ఉన్నటువంటి గ్రామం అని పాండవులు ఇక్కడ నివసించారని వేదాలు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ కుంతిదేవి స్వయంగా భీముని ఇక్కడ నుండి ఆ యొక్క బకాసురుడి దగ్గరికి పంపించి, అంటే బకాసురుడు అనేటటువంటి వాడు ఇప్పుడు మనం ఏకచక్రపురం అని పిలుస్తున్నటువంటి బోధనం అనేటటువంటి చోట భీముని గుట్ట ఉంది. అక్కడ భీముని గుట్ట దగ్గరనే బకాసురుడు నివసించేవాడు. ఇక్కడ నుండి సొరంగ మార్గంలో వెళ్ళి అక్కడ ఆ బకాసురుడిని సంహరించి వచ్చినటువంటి గాథలు కూడా ఉన్నాయి. అసుంటి ధర్మభూమి వేదభూమి అయినటువంటి సత్యభూమి అయినటువంటి ఈ ప్రాంతంలో ఈ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వెలిసింది. కాబట్టి ఈ దేవాలయాన్ని సందర్శించండి, ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలుగా రండి. ఆ యొక్క ధర్మ మార్గంలో మనం అందరము నడిచే విధంగా చేదోడు వాదోడుగా కమిటీకి మనం అందరం కూడా సహకరిద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కమిటీ తరఫున మీ అందరికీ కూడా దివ్య ఆశీస్సులు ఆ భగవంతుని ఉండాలని మనసావాచారం కర్మన కోరుకుంటూ మా వానికి విరామం ఇస్తున్నాం. హరి ఓం తత్సత్. గురుభ్యో నమః.